హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో కుక్కర్లో ఈజీగా టేస్టీగా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. వీటిని ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కుక్కర్లో కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా లేట్ ఎందుకు, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని వాష్ చేసుకొని కొద్దిగా పసుపు వేసి 2 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి పప్పు ఉడికించుకున్నానండి. 5 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను. దోసకాయ, క్యారెట్, ములక్కాయ, అలాగే టొమాటో, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకోండి. ఈలోగా పప్పు ఉడికిందండి. నేను ఈ కందిపప్పు ఇంట్లో చేసినాయండి, అందుకే కొంచెం పొట్టు కనిపిస్తుంది. మనం చేసుకుంటే ఈ కందిపప్పుని రోస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు చారైనా పప్పు అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉడికించిన పప్పులో 1/2 స్పూను ఉప్పు వేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. జార్లో కొన్ని నీళ్లు పోసుకొని పప్పులో వేసుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకోండి. కందిపప్పుని బయట నుంచి కొనుక్కొచ్చినా సరే అండి, ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్నారంటే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు, మరొక గ్లాస్ నీళ్లు, అలాగే 1/2 స్పూను పసుపు వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టుకొని కుక్కర్కి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో ఉడికించుకోవద్దు. హై ఫ్లేమ్లో ఉడికించారంటే కుక్కర్ విజిల్లో నుంచి అంతా పప్పు అంతా బయటకు వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోండి. చూసారుగా ములక్కాయ ముక్క చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, 4-5 చిన్నులపాయ రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలుగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం వెజ్జీస్తో పాటు వేయలేదండి. పచ్చిమిర్చి ముందే వేసామంటే మరీ సాఫ్ట్గా కుక్ అవుతాయి. అలా కాకుండా పోపులో వేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులోకి సాంబార్ పొడి వేసే అవసరం లేదండి, ఎందుకంటే మనం సాంబార్ కాదు పెట్టుకుంటుంది పప్పు చారు కదా. వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన 1 స్పూను బెల్లం వేసుకొని 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఎవరైనా సరే అండి ఈ పప్పుచారుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదండి? అయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్